Hi friends, welcome back to my physics channel once again. See, today we'll do one relative density problem from mechanics. See, this is related to upthrust loss of flotation అండి ఓకేనా upthrust loss of flotation and of course Archimedes principle. See, బోర్డు మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇట్స్ ఎ నీట్ ప్రాబ్లం అండ్ ఎంసెట్ ఏ బాడీ ఈజ్ 40% అవుట్ సైడ్ ద వాటర్. ఓకే, అంటే ఒక బాడీని తీసుకొచ్చి వాటర్లో పెడితే 40% అవుట్ సైడ్ అంటే హౌ మచ్ ఇన్సైడ్ 60%. ఓకేనా, అండ్ ద సేమ్ బాడీ చూడండి అండ్ ద సేమ్ బాడీ వెన్ కెప్ట్ ఇన్ ఎన్ ఆయిల్ ఇట్ వాస్ ఫౌండ్ టు బి 60% అవుట్ సైడ్. అదే బాడీని తీసుకొచ్చి ఒక ఆయిల్లో పెడితే ఆ బాడీ 60% అవుట్ సైడ్ ఉంది, అంటే 40% ఇన్సైడ్ అనమాట. అదవుతుందా? సో ఫైండ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్. So we all know what is relative density, nothing but specific gravity. And the density of the oil to that of density of water అడిగాడు మనకి రేషియో. Relative density is nothing but specific gravity. ఓకేనా? సో డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ మనకి అడిగాడు. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి మన అందరికీ తెలుసు కాన్సెప్ట్. టు సాల్వ్ దిస్ ప్రాబ్లం we know, see, if the density of the body is greater than density of liquid, మనం ఆల్రెడీ కేసెస్ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను. if the density of the body is greater than density of liquid, what happens? Sinks into the water. వాటర్ లోపల సింక్ అయిపోతుంది. సెకండ్ వన్, if the density of the body is equal to density of the liquid, it floats inside the water. float inside the వాటర్, అది లోపల అవ్వచ్చు, సబ్మెరీన్ లాగా, లేదా సర్ఫేస్ దగ్గరలో అవ్వచ్చు, వెన్ బోత్ డెన్సిటీ ఆఫ్ ఈక్వల్. థర్డ్ వన్, ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, ద డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్ దెన్ ద లిక్విడ్ డెన్సిటీ అయితే ఇట్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఓకేనా, ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో జనరల్గా వెన్ ద డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, ఇట్ ఫ్లోట్స్ ఇన్సైడ్. ఓకేనా, సో ఈ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం మనం. ఇది వద్దు, సింక్ అవ్వలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్లోటింగ్. ఓకేనా, సో ఇన్సైడ్ కూడా కాదు, ఇట్ ఈస్ ఫ్లోటింగ్ అంటే ఆన్ ద సర్ఫేస్ కొంత పర్సంటేజ్ కింద, అంటే ఇది అప్లై అవుతుంది ఇక్కడ. యూ కెన్ అప్లై ద థర్డ్ వన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. బికాస్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇస్ లెస్ దెన్ ద లిక్విడ్ మీన్ ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్. సేమ్ కేస్ చూడండి, ద బాడీ ఈస్ 40% అవుట్ సైడ్, 60% ఇన్సైడ్. సేమ్ థింగ్ వెన్ కెప్ట్ ఇన్ ఆయిల్ 60% అవుట్ సైడ్. సో వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ ద కేస్ విల్ బి అడాప్టింగ్ నో. సో డెన్సిటీ ఆఫ్ ద బాడీ లెస్ దెన్. సో దీన్ని మనకు తెలుసు కదా ఏంటి ప్రిన్సిపల్, అప్థ్రస్ట్ ప్రిన్సిపల్ ఎలా కట్టాలి? సి, వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, సో వెన్ ఎ బాడీ ఈజ్ కెప్ట్ ఇన్ వాటర్ ఏమవుతుంది, దాని మీద థ్రస్ట్ యాక్ట్ అవుతుంది, అంటే అప్వర్డ్ ఫోర్స్. ఓకేనా, సో డ్యూ టు థ్రస్ట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకేనా, సో ఎలా వస్తుంది వెయిట్ మనకు ఫార్ములా తెలుసు, W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ G. అలాగే వెయిట్ ఆఫ్ ద బాడీ కూడా M ఇంటూ G. సో ఇఫ్ యూ కన్సిడర్ రో యాజ్ ద డెన్సిటీ, సో అప్పుడు ఇది ఎలా అప్లై చేయొచ్చు మనకి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్, లేదా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది మనకి? వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. సో ఎలా వస్తుంది ఇక్కడ? డెన్సిటీ అంటే రో, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, అలాగే V వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అలాగే మనకి వెయిట్ కావాలని ఏం చేయాలి? యూ హెవ్ టు మల్టిప్లై ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అదవుతుంది మీకు. సో వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, సో దట్ ప్రిన్సిపల్ అప్లై హియర్, దిస్ వన్, థర్డ్ వన్. సో రో ఎఫ్ ఇంటూ VF అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ, అంటే డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్ టు గ్రావిటీ. ఈ ఫార్ములా మీరు త్రూ అవుట్ గుర్తుపెట్టుకోవాలి, బికాస్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద అప్థ్రస్ట్ ప్రాబ్లమ్స్, డెన్సిటీ ప్రాబ్లమ్స్. ఇది వస్తేనే మీరు చేయగలరు. ఓకేనా, నోట్ చేయండి. రైట్, ఇప్పుడు జీజీ క్యాన్సిల్ చేసేయండి. నా వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? రో ఎఫ్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ into volume of the fluid is equal to density of the body into volume of the body. నా ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ అది వాటర్లో పెట్టాడు అన్నాడు. చూడండి, ఫస్ట్
ఆ బాడీని వాటర్లో పెట్టాడు అన్నాడు. పెడితే 40% అవుట్ సైడ్. సో దిస్ ఈజ్ ఇన్సైడ్ 65, ఇది 40% అవుట్ సైడ్, 60% ఇన్సైడ్. నేనేమనుకున్నాను, లెట్ ద టోటల్ వాల్యూమ్ బి వి అనుకున్నాం. ఓకేనా, లెట్ వి బి ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ, టోటల్ వాల్యూమ్. ఓకేనా, let V be the total volume of the body. Now apply the first case, 40% outside the water. ఓకేనా, అంటే 60% inside మనకి. ఓకేనా, సో 40% outside ఉంది కదా. Now apply here the principle rho f Vf is equal to rho b into Vb. అంటే rho f అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఏంటి ఇక్కడ, ఇది చూడండి. మనకి అదే కదా, మనకి ఏం కావాలి, అది కావాలి, వాల్యూ కట్టాలి. ఇక్కడ ఫస్ట్ వాటర్లో పెట్టాడు కాబట్టి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఏం వేద్దాం, రో డబ్ల్యూ. ఫస్ట్ వాటర్లో పెట్టాడు కదా, సో డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ రో డబ్ల్యూ. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్, వాల్యూమ్ అంటే ఏంటి, ఈ బాడీ ఈ వాటర్లో ఎంత మునిగింది, లోపల ఎంత మునిగింది, 40% అవుట్ సైడ్ అంటే 60% ఇన్సైడ్ మునిగింది. అదవుతుంది మీకు, ఇట్ ఈస్ 60%. అంటే ఈ టోటల్ వాల్యూమ్ వి అనుకున్నాం కాబట్టి వి ఇంటూ 60/100. ఓకేనా, సో వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఏం చేస్తాను, 60V/100. మీకు ఈ పాయింట్ అర్థమైందా, వాట్ ఈజ్ విఎఫ్ హియర్, వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఈ బాడీ ఎంత ఆక్యుపై చేసింది ఫ్లూయిడ్ని, నీటిలో ముంచాం, పైన 40% ఉంది. వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఎంత బాడీ ఆక్యుపై చేసింది, 60%. ఇఫ్ వి ఇస్ ద టోటల్ వాల్యూమ్ 60V/100. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద బాడీ. మనకి డెన్సిటీ ఆఫ్ ద బాడీ తెలుసా, తెలియదు. సో రో బి ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఎంత అనుకున్నాం, టోటల్ వాల్యూమ్ వి. ఓకేనా, మీకు కావాలంటే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, 0 2 3 2 5. సో ఫైనల్ మనకి ఇక్కడ ఏం మిగిలింది, రో డబ్ల్యూ ఇంటూ ఈ వి కూడా క్యాన్సిల్ అయిపోతుంది, వివి. సో ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు రో బి. ఈక్వేషన్ 1 అని పెట్టండి. ఈక్వేషన్ 1 నోట్ చేసుకోండి, ఫాస్ట్గా నోట్ చేయాలి. సో రో డబ్ల్యూ ఇంటూ 3/5. 3/5 అంటే 0.6 అని తెలుసు, కానీ వద్దు నా ఉంచేసండి. ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ద బాడీ. చూడండి చెప్పేస్తున్నాను ఇప్పుడు, రైట్. నా కమింగ్ బ్యాక్ టు సేమ్ థింగ్. మళ్ళీ అదే బాడీని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఏ కెప్ట్ ఇన్ అన్ ఆయిల్లో పెట్టాడు. పెడితే 60% అవుట్ సైడ్, 60% అవుట్ సైడ్, ఇది 60%. ఓకేనా, అగైన్ యూ అప్లై ది సేమ్ ఫిలాసఫీ. మళ్ళీ రో ఎఫ్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ, సేమ్ థింగ్. సో రో ఎఫ్ అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, అదే కదా అడిగాడు క్వశ్చన్, మనకి తెలీదు, ఆయిల్ ఇచ్చాడు. సో రో ఇంటూ 0 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఆ బాడీని తీసుకెళ్ళి ఆయిల్లో పెడితే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది, 60% అవుట్ సైడ్ అంటే 40% ఇన్సైడ్. ఇదిగోండి 40% ఇన్సైడ్ అంటే 40 ఇంటూ టోటల్ వాల్యూమ్ వి కాబట్టి వి. ఓకేనా, లేదు వి ఇంటూ 40/100 అంటే ఎంత అవుతుంది, 0 0 కట్ చేస్తాం, 2 2 2 3 అంటే 2V/3. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద బాడీ. ఆయిల్లో పెట్టిన తర్వాత 60% బయట ఉంది అన్నాడు, అంటే అదే 40% ఇన్సైడ్ అంటే 40% ఇది వాల్యూమ్ ఆక్యుపైడ్. ఇఫ్ వి ఈజ్ ద వాల్యూమ్, టోటల్ బాడీ 40% అంటే 40V/100, 2V/3. సో ఇక్కడ పెట్టేదా, విఎఫ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో 2V/3 ఈజ్ ఈక్వల్ టు రో బి డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకే, డెన్సిటీ ఆఫ్ ద బాడీ తెలీదు, ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఎంత అనుకున్నాం, వి, టోటల్ వి. ఇవి క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చింది మనకి, 2 రో 0/3 ఈజ్ ఈక్వల్ టు రో బి. ఈక్వేషన్ 2 నోట్ చేసుకోండి ఫాస్ట్గా. నోట్ చేశారా, రైట్. నౌ ఐఎమ్ రబ్బింగ్ ద టాప్ వన్. ఆల్మోస్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ అండి, అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఆర్ రిప్రజెంటింగ్ వాట్, డెన్సిటీ ఆఫ్ ద బాడీ. సో ఈ రెండు మనం ఈక్వేట్ చేసేవచ్చు. దేర్ఫోర్ 2 రో 0/3 ఈజ్ ఈక్వల్, బికాస్ బోత్ ఆర్ రిప్రజెంట్, చూడండి ఇది ఒకటే సేమ్, both are representing same densities of the body.
సో ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. సో 2 ρg బై ρ0 బై 3 ఈజ్ ఈక్వల్ టు 3 ρw బై 5. చూడండి ఇది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఒకసారి ఇక్కడ చిన్న మనం ఓవర్లిక్లో మిస్టేక్ చేసినట్టు ఉన్నాం. 2 2s are 4, 2 5s are 10 ప్లీజ్. 2v బై 5 ప్లీజ్. 2v బై 5 కొంచెం ఓవర్లుక్లో తప్పు చేయకండి. ఇదంతా 0 0 కట్ చేసాం. 2 2s are 4, 2 5s are 10 కదా. సో 2v బై 5 అదే చూస్తున్నాను ఇక్కడ ఏంటనేది. సో 2v బై 5లో క్యాన్సిల్ అయిపోయింది కదా. vv 2 బై 5 ఇక్కడ ఉంటుంది. నౌ దిస్ 5 గెట్స్ క్యాన్సిల్. నోట్ చేస్తారా? అయిపోయింది, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. మనం ఏమడిగాడు క్వశ్చన్లో, వాట్ ఈజ్ ρ0 బై ρw అంటే డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్. అంటే డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ టు దట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ టు దట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ దగ్గర ఎంత ఉంది 3 ఉంది, ఓకేనా. ఆయిల్ దగ్గర ఎంత ఉంది 2 ఉంది బై 2. సో 3/2 అంటే ఎంత 1.5. 3/2 లేదా 1.5 అర్థమవుతుందా మీకు? సో దట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ ద బాడీ టు దట్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్, ఓకేనా. లేదా ρ0 బై ρw ఎంత వచ్చింది మనకి 3/2 అంటే 1.5. సో దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నీట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఇన్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వైదర్ గోయింగ్ ఫర్ ఐఐటి ఆర్ వాట్ ఎవర్ థింగ్. అర్థమవుతుందా? ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ద బాడీ, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాం మనకి. దట్ ఈస్ ρf, ఓకేనా. vf అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ గ్రావిటీ. గ్రావిటీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ρf vf ఈజ్ ఈక్వల్ టు ρb vb, ఓకేనా. సో అప్లై దిస్ ఫార్ములా అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ very very easily, okay na. Again we'll meet in the next videos.